నేనైతే రాజకీయాల్లో రాకముందు ఏంటో ఈరోజు కూడా అదే, ఎక్సెప్ట్ కారు తప్పితే రాజకీయాలు రాకముందు ఏముందో ఇప్పుడు కూడా నాకు అదే ఉంది. ఇంకా ఒక 3 కోట్ల అప్పు ఉందండి రాజకీయాల్లో నాకు. ఈరోజు కూడా నా మంత్లీ పెన్షన్ ఏదో నాకున్న అవైలబుల్ ఫండ్స్తో రన్ చేస్తాను. లంచం అనేది నా జీవితంలో తీసుకోలేదు. రాజకీయాలను ఒక పవిత్రమైన ప్రజా జీవితంగా ఎన్నుకొని నేను వచ్చాను. సరే, జగన్ చేతుల్లో పడి అన్యాయం అయిపోయాను, ఇంకా అది వేరే స్టోరీ, దాన్ని ఇప్పుడు వద్దు అనవసరం. నేను కూడా జగన్తో కొంతకాలం పనిచేశాను కాబట్టి అక్కడ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ సిస్టమ్ నేను చెప్తాను. నేను పొలిటికల్గా ఫెయిల్ అయ్యాను. అంటే ఒక ఏమంటారు, అది అన్యాయం జరిగింది, దాని గురించి చెప్పలేను. అంటే నా జీవితంలో జరగకూడని పని జరిగింది. జగన్ దగ్గరికి వెళ్ళటం అనేది రాజకీయ తప్పిదం నాది. నేను రాజకీయాలు పార్టీలు మారుతూ చాలామంది మారుతారు, అంత ఇప్పుడు మంత్రివర్గంలోనే సగం మంది పార్టీలు మారిన వాళ్ళు ఉంటారు, అది తీసేయండి. కానీ జగన్ దగ్గరికి వెళ్ళటం అనేది నేను చేసిన పెద్ద పొరపాటు అనమాట. అంత సీనియర్స్ అంత హ్యూమిలేట్ చేస్తారు, అంత రాజకీయంగా విచ్ఛిన్నం చేస్తాడు. అది చాలా దుర్మార్గం వ్యక్తి, అది వేరే అంశం, అది వేరే టాపిక్లో మాట్లాడదు. రిగార్డింగ్ కేఎన్ఆర్ గురించి చెప్పుకుంటే, కేఎన్ఆర్ ఆయన చెప్పింది అపాయింట్మెంట్ కదండి. అక్కడ అపాయింట్మెంట్ ఎట్లా ఫిక్స్ అవుతాయంటే, మీరు అది సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ చెప్తాను నేను. అపాయింట్మెంట్స్ జగన్ కూడా అర్థం కాకుండా చేస్తారండి వీళ్ళు. సజ్జల, కేఎన్ఆర్, ఆయన రెడ్డి, ఇంకో రెడ్డి, మన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ 4-5 మంది వీళ్ళు రేపు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వాలని వీళ్ళు 4-5 మాట్లాడుకుంటారండి. ఈ 4-5 మాట్లాడుకొని వీళ్ళు, అంటే వీళ్ళకి సలహా 4 పంచుకుంటారు, తలా 2-3 పంచుకుంటారు. ఆ పంచుకొని వాళ్ళే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మరీ అవుట్ సైడర్ ఎవరైనా పెట్టుబడిదారుడో లేకపోతే ఏదన్నా జగన్కి కావాల్సిన వాడైతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. మిగతా రొటీన్ పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా ఈ 4 ఫిక్స్ చేస్తారు. దీంట్లో సజ్జల్ది టాప్ హ్యాండ్ ఉంటుంది, ఫైనలైజేషన్ లిస్టు. వీళ్ళు అనుకునే ఆయన ముందు పెడతారు, పెట్టి వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తారు. చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి సంవత్సరానికి ఒకసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అండి. సంవత్సరానికి ఒక్కసారి కూడా కలవని ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గుర్తుపట్టలేదు. అభివృద్ధి పనుల కోసం అపాయింట్మెంట్లు కాదు మీరు చెప్పినవి, ఇది స్కాము. ఓకే, స్కామ్స్, ఎన్ని స్కామ్స్, అదే నేను చెప్పేది. అపాయింట్మెంట్కి వాళ్ళకి ఎంత మాట్లాడుకుంటారు వీళ్ళు, కిరాయి మాట్లాడుకుంటారు. కిరాయి మాట్లాడుకొని ఆ కిరాయిలోంచే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు వీళ్ళంతా. ఈ గ్యాంగ్ ఫిక్స్ చేస్తుంది అపాయింట్మెంట్స్. దీంట్లో మేజర్ షేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది ఒక గ్యాంగ్. అయితే కేఎన్ఆర్ ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తాడు, ఇంత భూమి ఎట్లా సంపాదిస్తాడండి? రాజకీయాల్లో నేను మంత్రిగా చేశాను. నేను రాజకీయాల్లో మేము చాలా మంది, నేను ఒక్కనే కాదండి, రాజకీయ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యేలు మీకు చెప్తున్నాను, చాలా మంది పెన్షన్ మీద వాళ్ళకున్న చిన్న ఆదాయాల మీద బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఒక్కడని చెప్పడం లేదు. నేను ఇప్పుడు వాళ్ళు ఇవాళ రాసిందంతా ఏంటంటే, ఆయన ఎప్పుడో జర్నలిస్ట్ గా చేసినప్పుడే, ఏది 20,000 ఉద్యోగం, 15,000 ఉద్యోగం ఉన్నప్పుడే చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా సంపాదించిన డబ్బు అని చెప్తుంటే అసలు ఏమన్నా పొంతనుందా? చెప్పదు. అతను వార్తా విలేకరండి. అవును, వార్తా పేపర్, నాట్ ఈవెన్ ఉదయం లేదా ఆంధ్రజ్యోతి కాదు, వార్తా పేపర్. అప్పటికే మూతపడబోతున్న వార్తా పేపర్లో జర్నలిస్టు, అది కూడా స్టింగరు. అట్లా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. పరిచయం అలా ఎదిగాడు, తన అదృష్టం. అయితే సంపద ఎట్లా వస్తుంది? అంత సంపద ఎట్లా పోగవుతుంది? అక్రమాలు చేయింది, ఏం కష్టం చేస్తే వచ్చింది? అందువల్ల ఇది ఆ పొజిషన్ అడ్డం పెట్టుకునే అతను చేశాడు. అతనే కాదు, ఆ సిస్టంలో వాళ్ళందరూ సంపాదించారు. ఆ సిస్టంలో వాళ్ళంతా, ఇంకా సజ్జలు ఏం కొట్టాడో, సజ్జల కొడుకు ఎంత కొట్టాడో మీరు లెక్కలేదు మీకు అసలు. వాళ్ళ మేజర్ షేర్ నన్ను అడిగితే అపాయింట్మెంట్లో వాళ్ళది ఎక్కువ షేర్ ఉంటుంది. అతనే ఫిక్స్ చేసి పలానోళ్ళకి ఇవ్వద్దు అంటాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు అపాయింట్మెంట్ దొరకలేదండి. మా నియోజకవర్గం నాకు తెలిసిన వాళ్ళు, నేను పేర్లు కూడా చెప్తా, మీరు ఎవరైనా ఈడీ వస్తే నాకు అపాయింట్మెంట్కి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అపాయింట్మెంట్కి ఎమ్మెల్యేలు సిగ్గుపోద్దని చెప్పుకోలేకపోయారండి అప్పుడు అపాయింట్మెంట్ దొరక్క. ఇప్పుడు భేద పలుకులు పలుకుతున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన, అసలు ఆ పార్టీ రాజకీయంగా చాలా దివాళాకోరు పార్టీ అండి. వాళ్ళు ఒక గ్యాంగ్ ముఠా నడిపించారండి వాళ్ళు.
వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ, ప్రజలతో పనిచేయాలి అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి. మేము ఒక ముఠా నడుపుతున్నామని నడిపారండి వాళ్ళు. అప్పుడు అన్నారు వాళ్ళు అపాయింట్మెంట్ 5 లక్షలు, జస్ట్ ఫోటో దిగితే 5 లక్షలు. ఫోటో దిగితే అపాయింట్మెంట్ అంటే ఏదో కాదండి, ఫోటో దిగితే 5 లక్షలు ఇచ్చారు. కాస్ట్లీ, అంత కాస్ట్లీ ఫోటోలు అవి. అంటే అధికారం పోయినా, అందుకే మన చంద్రబాబు ఏమన్నారు, అధికారం పోయినా అహంకారం పోలేదు, ఇప్పటికీ ఇంకా ఏ రకంగా అభివృద్ధి అడ్డుకోవాలి అనేది ఒకటైతే, రేపు మళ్ళీ స్కెచ్లు అంటే ఈ అవినీతి సొమ్ముతోటి ఈ కార్యక్రమాలు చేయడము, ఇప్పుడు ఏది సూపర్ 6 అని వీటి మీద ఏదో పుస్తకాలు వేసుకుని బయలుదేరబోతున్నారు కదా, వెన్నుపోట్లని. అంటే ఆ జరిగే అభివృద్ధి కూడా జరగకుండా, లేకపోతే దానికి ఒక అవినీతి అంటగట్టి, ఇప్పుడు లోకేష్ ఏదో చేస్తుంటే ఇప్పుడు ఆయన మీద ఏదో డిఎస్సీ అని చెప్పి ఒక మరకేయాలి, అంటే ఒక ఆలోచన క్రియేట్ చేయాలి. ఓ ఇందులో ఏమన్నా నిజంగా జరిగిపోయిందేమో. నేను చెప్తున్నానండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఒక పెద్ద ర్యాకెట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, చూసారో లేదు మీరు, ఒక పెద్ద వేగవంతంగా నక్షత్రం పైనుంచి భూమి మీద పడ్డట్టుగా వేగవంతంగా వచ్చి పడుతుంది రేపు 2029కి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మీదనే మనం ఆధారపడి ఉన్నాము. రేపు పాదయాత్ర చేశాక ఇంక మీకు ఎవరికి పని లేదు, మీరు చేసుకోండి, మీరు పని చేసుకోండి అని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత అనే దాని మీద ఆధారపడి వాళ్ళకున్న మీడియా మేనేజ్మెంట్తో రకరకాల వార్తలు సృష్టించి వండి వార్చి ప్రజలను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని కూటమి రాజకీయంగా ఎదుర్కోవాలి. మీ ద్వారా తెలియజేస్తాం కూటమి రాజకీయంగా ఇలాంటి వాటిని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ప్రజలకి కార్యకర్తలకు అర్థం విధంగా చెప్పాలి. సపోజ్ ఇప్పుడు డిఎస్సి తీసుకుందామండి, నేను కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశాను. అవును, నేను కూడా 30,000 మంది బిగ్గెస్ట్ డిఎస్సి ఇన్ ఇండియా, ఏ రాష్ట్రంలో జరగలే, అంత పెద్ద డిఎస్సిని కండక్ట్ చేశాను. డిఎస్సి ఉద్యోగులు రానోళ్ళు కొంత గొడవ చేస్తారు, ఆందోళన, పాపం పిల్లలు ఎంతో కష్టపడి డిఎస్సి ప్రిపేర్ అవుతారు. మా ఇంటి మీద కూడా ధర్నాకు వచ్చారు, నా చుట్టూ కూడా ధర్నా చేశారు, నేను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాను, ఆ పరిష్కారం చేశాము. ఇదంతా ప్రాసెస్ అండి, ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, పొలిటికల్ ప్రాసెస్. ప్రజలు ఆందోళన చేయకుండా ఎట్లా ఉంటారు? వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చాయి, అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగారు, దాని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద లోకేష్ గారు అవినీతి జరిగిందని లోకేష్ గారు అంటే ఎంత దుర్మార్గం అండి, ఇది న్యాయం, ఎంత న్యాయం అంటారు దీన్ని? అంటే వాళ్ళకి ఏంటంటే లోకేష్ గారిని టార్గెట్ చేయాలి. తల్లికి వందనం డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఆ 2,000 ఎవరి జేబులోకి వెళ్ళాయి, లోకేష్ జేబులోకి వెళ్ళాయి అని చెప్పి మొదలు పెట్టారు. అంటే ఈ 2 ఏళ్లలో ఏ ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. డొక్క గారు, నేను ఒక్కటి చెప్తున్నాను, డిఎస్సి సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మన రిక్రూట్మెంట్ ఆఫ్ డిఎస్సి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పకడ్బందీగా ఉంటుందండి. చిన్న ఎర్రర్ జరిగే అవకాశం కూడా లేదు. వాళ్ళు చెప్పిందంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు, ఎర్రర్ జరిగింది అంటున్నారు. దాన్ని వెరిఫై చేయొచ్చు దాన్ని. అదే కదా నా ఉద్దేశం. నేను మీ టీవీ ద్వారా లోకేష్ గారికి, మంత్రివర్గానికి నేను సలహా ఇస్తున్నాను, ఒక అడ్వైజ్ చేస్తున్నాను. డిపార్ట్మెంటు ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి చెప్పాలండి, ప్రజలకి ఆ యూనియన్స్ పిలిచి మాట్లాడాలి, ఆ సెక్రటరీ డైరెక్టర్ మాట్లాడాలండి, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి. పొలిటికల్గా వీళ్ళే మాట్లాడితే ఎట్లా? డిపార్ట్మెంట్ మాట్లాడాలి కదా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మాట్లాడాలా, చెప్పండి మీరే లోకేష్ గారికి కాల్ చేసి. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మీరు రాజకీయాలు మీరు చూసుకోండి అంటే ఎట్లా? వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు కేటగారికల్గా ఇది మా డిపార్ట్మెంట్లో జరిగింది, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి కలెక్టర్ చెప్పాలి. డిఎస్సి అంటే కలెక్టర్ ఇస్ ది హెడ్, కలెక్టర్ పేరు మీద ఆర్డర్స్ వెళ్తాయి, కమిషనర్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఎందుకు మాట్లాడరు వాళ్ళు మాట్లాడాలి. లేకపోతే అవసరమైతే యూనియన్ పిలిపించి మాట్లాడండి, లేకపోతే ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, టీచర్స్ యూనియన్స్ ఉంటాయి, వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అంతా లోకేష్ గారి మీద నెట్టేస్తే, లేకపోతే మంత్రివర్గం మీద నెట్టేస్తే, గవర్నమెంట్ మీద నెట్టేస్తే ఈ ఆఫీసర్లు ఊరుకుంటారా? ఇది కరెక్ట్ కాదు. సుబ్బారావు గారు, అందువల్ల నేను ఏమంటున్నాను అంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ సంస్థలోనే వాళ్ళు ఇదే మాట్లాడతారు. లోకేష్ మీద ఎట్లా ముద్ర వేయాలి, బుర్ర చల్లాలి. కాబట్టి లోకేష్ సమాధానం చెప్పండి. లోకేష్ ఏమంటున్నాడు, నన్ను చూపిస్తే నేను ఏ శిక్షగా అనుభవిస్తాను. అదేంటండి, లోకేష్ లాంటి సీనియర్ మినిస్టర్ లేదా ఒక ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అంత మాట అనాలనా? మంత్రివర్గం ఏం చేస్తుంది, గవర్నమెంట్ యంత్రాంగం ఏం చేస్తుంది, శాఖ ఏం చేస్తుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదా? సుబ్బారావు గారు, ఇందులో లీగల్ గా మినిస్టర్ అంత మాట మాట్లాడాలి.